జీవీఎంసీ 13వ వార్డు రామకృష్ణాపురంలో పైడిమాంబ ఉత్సవాలు ఘనంగా సాగాయి. ఈ కార్యక్రమానికి పలువురు ముఖ్య అతిథులుగా పాల్గొని అమ్మవారిని ప్రత్యేక పూజలు చేసి తీర్థ ప్రసాదాలు అందుకున్నారు. पुष्पवान् प्रधावान् प्रधावान् भोले ये एवं मेरा यो भामायतनं मेरा वस्तु ఆ తల్లి మన పూర్తిగా నమస్కారం చేసుకొని మాకు మా గ్రామాన్ని కూడా नारायण औषधे పురంలో శ్రీ 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 పైడిమాంబ అమ్మవారి జాతర మహోత్సవ కార్యక్రమాలు గత కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ చాలా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇక్కడ ప్రజలందరూ కూడా అమ్మవారిని దర్శించుకుంటే వాళ్ళు కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుతాయని వాళ్ళ ప్రతీక. ప్రతి సంవత్సరం కూడా ఈ 3 రోజులు పండగ చాలా ఇక్కడ చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలందరూ కూడా అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందుతారు. ఈ అమ్మవారి ఆశీస్సులు విశాఖపట్నం ప్రజలందరికీ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ ఆలయ కమిటీ సభ్యుల అందరి ఆధ్వర్యంలో ఈ రోజు అమ్మవారిని దర్శించుకోవడం మా దంపతులుగా చాలా సంతోషిస్తుంది. ఈ రోజు రామకృష్ణాపురం గ్రామంలో శ్రీ శ్రీ పైడిమాంబ అమ్మవారి పండుగ అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఇది కొన్ని సంవత్సరాల నుండి సింహాచలం దేవస్థానం పైడిమాంబ అమ్మవారు పండుగ తర్వాత మారువారంలో ప్రతి సంవత్సరం కూడా రామకృష్ణాపురంలో చాలా అంగరంగ వైభవంగా గత 3 సంవత్సరాల నుండి కూడా బాబురావు గారి అధ్యక్షతన ఈ గ్రామంలో ఈ పండుగను మరింత ఉత్తేజపరుస్తూ ప్రతి ఒక్కరూ కూడా దేవతను దర్శించుకొని అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈ రామకృష్ణాపురం గ్రామంలో ఎన్నో ఒక 60 సంవత్సరాల నుంచి మా పూర్వీకులు చిన్న కమ్మల గుడిసెలో అమ్మవారిని ఏర్పాటు చేసి అప్పటి నుంచి ఈ పండుగను కొనసాగిస్తున్నారు. వాళ్ళ తరం తర్వాత నెక్స్ట్ తరం, ఆ తర్వాత మేము కూడా అదే విధంగా గుడిని కూడా మళ్ళీ కొత్తగా కట్టి స్లాబ్ వేసి అన్ని చేసి మన జిల్లా నాయకుల్ని వార్డు నాయకులు అందరినీ కూడా ప్రతి పండగకి ఇన్వైట్ చేస్తూ ఈ యొక్క పండగని సంవత్సరానికి డెవలప్మెంట్ చేస్తూ ఈ పండగని అంగరంగ వైభవంగా చేస్తున్నాం. అమ్మవారు చాలా ప్రత్యక్షమైన దైవం కనుక అమ్మవారు కంపల్సరీ ప్రతి ఒక్కరు మొక్కుకునే కోరికలన్నీ కూడా తీరుస్తారనే ఒక నమ్మకంతో ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి 5 గ్రామాల ప్రజలు కూడా వస్తూ ఈ పండుగని చాలా ఘనంగా చేస్తూ ఉంటాం. పైడిమాంబ దేవత చాలా ప్రసిద్ధికరంగా జరుగుతున్నది. అదేవిధంగా ఈ సంవత్సరం 3-4 సంవత్సరాలు బట్టి బాబురావు గారి ఆధ్వర్యంలో ఇంకా అంగరంగ వైభవంగా ప్రతి నిత్యము కూడా భక్తుల యొక్క గోత్రనామాలతోని అదే కాకుండా వార్షికోత్సవాలు 3 రోజులు కూడా జరపడం మొదలు పెడుతున్నది. ఇంతవరకు కూడా ఆ వార్షికోత్సవాన్ని ఒక్కరోజు జరిపేవాడు, కానీ మొదటి రోజు నుంచి 3 రోజులు జరపడం జరుగుతున్నది. ఆదివారం నాడు అమ్మవారికి అన్నమాట పంచామృత అభిషేకం కార్యక్రమం జరుగుతున్నది. సోమవారం నాడు సామూహిక కుంకుమార్చన పూజా కార్యక్రమం కూడా జరుగుతున్నది. ఇవాళ మంగళవారం జాతర మహోత్సవ కార్యక్రమం. ఈ కార్యక్రమానికి అందరూ కూడా భక్త మహాదేవులు వస్తూ అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందుతూ అమ్మవారి కృపకు పాత్రలు కావాలని ఈరోజు రామకృష్ణాపురం శ్రీ 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 పైడిమాంబ అమ్మవారి మహోత్సవాల సందర్భంగా మరి ఇక్కడ ఉన్నటువంటి గ్రామ సంఘం ఏదైతే ఉందో వారి ఆహ్వానం మేరకు ఇక్కడికి వచ్చి అమ్మవారి ఆశీస్సులు పొందడం జరిగింది.
ఈరోజు ఆ పైడిమాంబ అమ్మవారి ఆశీస్సులు ఈ రామకృష్ణాపురం గ్రామం మీద ఉండాలని, మరి ఈ గ్రామం అభివృద్ధి చెందాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటారు.